ఇద్దరు బాండింగ్, మదర్ అండ్ ఫాదర్ బాండింగ్ మాత్రము సూపర్. పీక్ లెవెల్స్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు, రవితేజ సార్ చెప్పినట్టు, ఏ పిల్ల ఆడపిల్ల సరే కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్కి ఏదున్నా చెప్పుకునే ఫీల్ ఆ రవితేజన కలిగించిండు. నెక్స్ట్ టైం ఏ పిల్లలైనా సరే కానీ వాళ్ళ ఫాదర్కి ఏదున్నా చెప్పినా కానీ ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా రవి అన్నను ఫాలో అయిపోయి ఖచ్చితంగా ఆ పాప ఏం చేసిందో అదే చేయాలని కోరుకుంటున్నాను. రవితేజ అన్న కంబ్యాక్ అన్న, చాలా బాగుంది సినిమా, సూపర్ సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. ఎమోషనల్, డివోషనల్, యాక్షన్ మొత్తం సూపర్, అదిరిపోయింది అన్న. మామూలు రవితేజ యాక్టింగ్ ఇరగదీశాడు అన్న. చాలా పెద్ద ఫ్యాన్ని నేను ఇప్పటికి కూడా ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన అన్న. చాలా ఎమోషనల్ అన్న. సెకండ్ హాఫ్ అయితే ఆ పాప గురించి, వాళ్ళ బిడ్డ గురించి చాలా ఎమోషనల్గా తీసారు. ఇప్పటికి కూడా నాకు ఏడుపు ఆగట్లేదు అన్న, కళ్ళలో నీళ్ళు అట్లే తిరుగుతున్నాయి. చాలా బాగుంది అన్న. రవితేజ కంబ్యాక్ ఫీలింగ్ అన్న, కంబ్యాక్ అన్న. నేను మళ్ళీ ఇంకో షోకి వెళ్తాను, పక్కా వెళ్తా. సూపర్ అన్న, ఎమ్మటెమ్మట వేసారు, సూపర్ ఉంది, చాలా బాగుంది అన్న సినిమా. ల్యాగ్ ఏం లేదన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ ఉందన్న సినిమా. కామెడీ అక్కడక్కడ ఉందన్న, ఫుల్ ఎమోషనల్ అంత లేదు, కాకపోతే ఎమోషనల్, మొత్తం ఎమోషనల్ అన్న. సెకండ్ హాఫ్ అయితే బ్రో సినిమా మామూలు అంటే మామూలు లేదు. రవితేజ వింటేజ్ రవితేజ అనమాట, అసలు మామూలు లేదు. కూతురు తండ్రి మధ్య ప్రేమ అయితే వేరే లెవెల్ అనమాట. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. ఇట్లా ఫ్యామిలీతో మొత్తం సకుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్తారు బ్రో, అంత ఇంటెన్స్ ఉంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇరుమూడు కట్టు, శబరిమల మట్టు, స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా అన్న, అందరూ రావాలి. నాకు ఒక్క హ్యాపీనెస్ ఏంటి అంటే, ఒకే నెలలో విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి రెండు తెలుగు సినిమాకి 2 క్లాసిక్స్ అందించారు. ఇదైతే అసలు 50 రోజులు ఆడే సినిమా, 50 రోజులు ఆడే సినిమా అని నేను చిన్నప్పుడు విన్నా. ఇది 50 రోజులు ఆడే సినిమా, పక్కా ఆడుతుంది ఇది 50 రోజులు. ఒక్క సీన్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి సీన్లో ఒక ఎమోషన్ పండుతూ చాలా చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్ సిగ్గుపడుతుండే చెప్దామా వద్దా ఏంటి అని, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అసలు అభిప్రాయం మారిపోయింది. చాలా మంచిగా చేశారన్న. పాపది అసలు క్లైమాక్స్ వరకు ఒక్క దగ్గర కూడా ఈ పిల్ల అసలు మన లాంగ్వేజ్ కాదేమో, అసలు ఈమె చైల్డ్ ఆర్టిస్టా చేస్తుంది ఏంటి ఒక్క దగ్గర లేదు. చాలా మంచి యాక్టర్స్ అసలు. రవితేజన్ అయితే కుమ్మేశాడు, అసలు చాలా బాగా నచ్చింది. ఆ రోల్లో అందరూ వేసేస్తున్నారు, అసలు చాలా బాగా. చాలా బాగుందండి సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు టీఎఫ్ఐలో ఎలాంటి బ్యాక్డ్రాప్తో సినిమానే రాలేదు. అసలు ఆ నేచురల్ థ్రిల్ కానీ, ఎమోషనల్ బ్యాక్డ్రాప్ కానీ, రవితేజ యాక్టింగ్ కానీ చింపేశాడు. అసలు అందరూ ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్ సాయి కుమార్ యాక్టింగ్ కానీ, అసలు ఎలాంటి డివైన్ ఎలిమెంట్స్తో, ఎలాంటి సస్పెన్స్ థ్రిల్తో ఫ్యామిలీ డ్రామా అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. జై మాస్ మహారాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివానిర్వాణ గారికి అన్న చాలా బాగా తీశారు లాస్ట్ టైంతో పోలిస్తే. ఎందుకంటే దీనికి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది మీది, తెలిసింది. చాలా బ్లాగ్స్ కూడా, చాలా ప్రీవియస్ సినిమాలు శివానిర్వాణ చూసుకుంటే ఎట్లా ఉంటాయంటే కొంచెం స్టడీగా ఉంటాయి. షార్ట్లన్నీ చూసుకుంటే డీసెంట్గా మజిలీలా అని, మన నిన్ను కోరి కానీ. బట్ ఇది చాలా కాన్సన్ట్రేట్ చేసి తీశారు, చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే రవితేజ గారి ఈ క్రాఫ్ట్ ఎంచుకోవడంలో ది బెస్ట్ అనిపించారు. ఎందుకంటే మాస్ మహారాజ్, ఇంతవరకు చూసిన మాస్ మహారాజ్ వేరు, ఇది ఒక క్లాసికల్ మాన్స్టర్. ఇది మాత్రం మర్చిపో. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, గ్రేటెస్ట్ మూవీ. ఈ క్రాఫ్ట్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డివైన్ క్రాఫ్ట్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ థింగ్, సెకండ్ హాఫ్లో సాంగ్ వస్తుంది, మల్లెపూల పల్లకి సాంగ్ వస్తుంది, వెంటనే ఒక ఫైట్ వస్తుంది. అదే ఫైట్లో మల్లెపూలి పల్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఫైట్ వస్తుంది. అది ప్యూర్ సినిమా. శివానిర్వాణ చెప్తున్నాను కదా, ఆయన నిన్ను కోరి తీశారు, మజిలీ తీశారు, అలాగని ఫ్లాప్స్ కూడా తీశారు. ఫ్లాప్స్ వచ్చాయి కదా, టక్ జాక్ తీసి కానీ, ఇంకా ఖుషి సినిమా. ఒక ఫ్లాప్ తీసిన డైరెక్టర్, ఒక హిట్ తీసిన డైరెక్టర్, ఒక క్లాసికల్ మాన్స్టర్ క్రాఫ్ట్ అనేది డెలివరీ చేశాడంటే అది మాత్రం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అండి. రెస్పెక్ట్ అవ్వాలి శివానిర్వాణ గారికి. ఎందుకంటే రవితేజ గారికి కూడా సీరియస్గా చెప్తున్నాను, ఆయన కూడా చాలా డీసెంట్గా చేశారు, అందరూ బాగా చేశారు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది.